నమస్కారం. పెళ్ళన్నప్పుడు భార్యాభర్తలు 100 ఏళ్ళు హాయిగా బతకాలని మనం కోరుకుంటాం. పాపం ప్రేమికులైనా సరే, పెద్దలు కుదిరించినా సరే. అటువంటిది నాడీ గాని జాతకంలో నాడీ కుదరకపోతే నాడీ అంటే ఏంటండి? ఇది ప్రాణం. చిన్నప్పుడు డాక్టర్ గారు మనం వెళ్తే ఇలా పెట్టి చూస్తారు. ఇప్పటికైనా చూస్తారు ఊళ్ళల్లో. డాక్టర్ ఆర్ఎంపీలు వీళ్ళు నాడీ ఎలా కొట్టుకుంటుంది అంటే నాడీ అంటే ప్రాణం అన్నమాట. ఎప్పుడైతే నాడీ 2 కూడా ఏకనాడి అయిందనుకోండి. నాడిలో 3 రకాలు. ఆది నాడి, మధ్య నాడి, అంత్య నాడి. అక్కడ అమ్మాయి దాంట్లో ఆది నాడి ఉంటే, అబ్బాయి దాంట్లో మధ్య నాడి ఉండాలి. అబ్బాయి దాంట్లో అంత్య నాడి ఉంటే, అమ్మాయి దాంట్లో మధ్య నాడి ఉండాలి. ఏకనాడి అంటే ఇద్దరిది కలిపి ఒకే నాడి ఉండకూడదన్నమాట. అలా ఏకనాడి ఉంటే ఒకరుంటారు, ఒకరు ఉండరు. చాలా తొందరలోనే ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువుంటుంది పాపం. చాలామంది ఇళ్ళలో చూస్తాం గదా! తల్లి గాని, తండ్రి గాని, మా ఆవిడ పోయి చాలా ఏళ్ళయిందయ్యా, 20 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నా. మా ఆయన పోయి 20 ఏళ్ళయింది ఒంటరిగా బతుకుతున్నా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కారణము నాడి ఏకనాడి అవ్వడం వల్ల భార్యాభర్తలలో గ్యాప్ ఎక్కువగా ఉండి ఒకరు ముందే చనిపోతారన్నమాట. అందుకే నాడీ గాని కలవకపోతే తమిళనాడు గాని, కేరళలో గాని ఖచ్చితంగా పెళ్లి చేయరన్నమాట. ఎన్నన్నా కలవనియండి. అష్టకాలన్నీ కలుసున్నా గూడా నాడి గాని కలవకపోతే పెళ్లి చెయ్యరు. కాబట్టి మనమంతా గూడా ఏ ఏకనాడి రాకుండా ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి మనదేదో తెలుసుకొని ప్రత్యర్థి అంటే భార్య గాని, భర్త గాని వాళ్ళ నాడి తెలుసుకొని పెళ్లి చేసుకొని 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి. జాతకం కోసం కాంటాక్ట్ చేయండి గోపాలయ్య గారు.